అట్లాగే సాక్షులను బెదిరించినటువంటి కేసులో అరెస్ట్ అయి మళ్ళీ అదే జైల్లో రిమాండ్లో ఉన్నారు ఆయన. ప్రస్తుతం ఇప్పుడు కాదు, ఆ రిమాండ్లో ఉండే. ఇక కూటమి ప్రభుత్వంలో ఆయన పప్పులు ఉడకడం లేదు. ప్రస్తుతం ఇప్పుడైతే రిమాండ్లో ఉన్నారు ఆయన. సో ఇప్పుడైతే ఎట్లాంటి పప్పులు ఉడకట్లేదు. సో ఎవరు కూడా ఆయనకు వసతులు కావాలంటే పెద్ద చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక సాధారణ శిక్ష అంటే సాధారణ ఖైదీ ఏ విధంగా ఉంటారని అట్లనే ఆ రిమాండ్లో ఉన్న ఖైదీగానే ఆయనను చూస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఇప్పుడు ప్రత్యేక వసతులు కావాలంటే ఏదో ఒక ప్రత్యేక కారణం ఉండాలి కదా. అదే ఆరోగ్యం. తనకు గ్యాస్ట్రిక్ సమస్య, వెన్నునొప్పి తదితర ఇబ్బందులు ఉన్నాయంటూ అనంతబాబు పిటిషన్ వేశారు. ఎందుకంటే వీళ్ళకు జైలుకి వెళ్ళగానే ఇట్లాంటివన్నీ కూడా బయటకు వస్తూ ఉంటాయి. వల్లభనేని వంశీని చూసాం, తర్వాత ఈయనను చూసాం, పోసాని కృష్ణమురళిని చూసాం. ఇక జైల్లో ప్రత్యేక వసతులు కల్పించడంతో పాటు లీగల్ ఇంటర్వ్యూలను మంజూరు చేయాలంటూ కూడా అభ్యర్థించారు ఆయన. ఈ పిటిషన్పై మొన్న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కోర్టులో వాదోపవాదనలు కూడా జరిగాయి. అనంతబాబుకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు కూడా ఆదేశించింది. ఈ మేరకు శుక్రవారం నిన్న ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి అనంతబాబును తీసుకువెళ్లి వైద్య పరీక్షలు జరిపించారు. ఆ నివేదికను వచ్చే సోమవారం నాటికి ఆసుపత్రి అధికారులు కోర్టులో సమర్పించనున్నారు. ఇక అనంతబాబు పిటిషన్పై ఆ రోజున కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి నేను అడుగుతున్నటువంటి కోరికలు అన్నీ ఉన్నాయి కదా, నాకు ప్రత్యేక వసతులు కావాలి, నాకు మంచం కావాలి, బెడ్ కావాలి, ఇంకేం అడిగారు, ఇవన్నీ కూడా నాకు కావాలి అని చెప్పి అడిగిన నేపథ్యంలో ఆయనకు అంటే నాకు ఆరోగ్యం బాగోలేదు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి, మరి ఇంతకాలం గుర్తురావు అవన్నీ కూడా. సో ఈ నేపథ్యంలో మరి కోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.